హలో అందరికి నమస్తే. ఇక్కడ చూడండి, ఈ పంపు ఈ క్లచ్ అనేది 1 రౌండ్ హార్డ్ గా తిరుగుతుంది, 1 రౌండ్ ఫ్రీగా తిరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనము ఈ 10 mm లాంగ్ బోల్ట్ ఓపెన్ చేసుకుందాం. ఈ 10 mm లాంగ్ బోల్ట్ వలన కూడా మనకు ప్రెషర్ అప్ డౌన్ అవుద్ది. ఆ విషయం మీకు ఎవరికైనా తెలుసా? సరే, ఈ విషయం నేను లాస్ట్ లో మీకు చెప్తాను. అలాగే ఇక్కడ ఈ పంపు ఏమవుతుందంటే ప్రెషర్ అనేది అసలు రావట్లేదు. ప్రెషర్ ఎందుకు వస్తలేదు అనే విషయం కూడా మీకు చెప్తాను. నా దగ్గర ఒక మెకానిక్ పంపించాడు. ఇది చూడండి, గేర్ బాక్స్ ఓపెన్ కూడా చేయకుండానే చూస్తే ఇప్పుడు ఫ్రీగానే ఉంది, నో ప్రాబ్లం. ఈ సిలిండర్ లో కూడా చూద్దాం. అన్న టెంపర్ వాచర్ కొత్తది వేసాను, అలాగే వీ ప్యాకింగ్ కూడా ఒరిజినల్ వేసాను అన్న, అయినా కూడా నాకు ప్రెజర్ వస్తలేదని చెప్పాడు. ఓకే, నేను చూస్తున్నా. చూడండి ఇక్కడ ఇప్పుడు అంత గ్యాప్ రావద్దండి. అంటే సిలిండర్స్ లో కూడా షార్ట్ లాంగ్ సిలిండర్ రెండు ఉంటాయి. అంటే ఇది షార్ట్ అండి, ఇది సిలిండరు. దానికోసం అని చెప్పి అంత లెంత్ వస్తే ఏమవుతుంటే షాఫ్ట్ కి వాల్కి కరెక్ట్ ప్లేయింగ్ ఉండదు. ఆ షాఫ్ట్ అనేది వాల్ని ఆ వాటర్తో ప్రెషర్ ఇవ్వలేకపోతుంది. అందుకోసం అని చెప్పి మనకు బయటికి వాటర్ రాదు. చూడండి, ఇప్పుడు నేను పెడుతున్నా, టెంపర్ తీసేసాను. టెంపర్ తీసి పెట్టగానే మనకు ఆ లెంత్ కూడా ఈక్వల్గా బాగా వచ్చింది. మరీ కూడా లోపలికి పోవద్దు, ఆ గ్యాప్ 100% ఉండాలి. ఆ గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే బాగా నీట్గా వస్తుంది. ఆ 10 mm కూడా చూడండి ఇప్పుడు హార్డ్గా తిరుగుతుంది. కొంచెం లూజ్ చేసుకోవాలి. నేను ఫుల్ టైట్ చేశాను కదా, ఒక్క థ్రెడ్ లూజ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అప్పుడు మీకు ప్రెషర్ కూడా సెట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.